డీటెయిల్స్ చూస్తే ఇందిరా పార్క్ వద్ద ఓలా, యూబర్, ర్యాపిడో సంస్థలు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శ్రమ దోపిడీ చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆర్డీఓ చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్న ఇతర రాష్ట్రాల టాక్సీ ప్లేట్ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఓలా, యూబర్, ర్యాపిడో సంస్థలలో సెక్టార్లలో ఉన్న వాహనాలను వెంటనే రద్దు చేయాలన్నారు. చట్ట విరుద్ధంగా నడుస్తున్న బైక్ టాక్సీలలో వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్యాబ్ డ్రైవర్ వద్ద అయితే యాప్ సంస్థలు విధిస్తున్న ట్రాఫిక్ చలాన్లను తగ్గించాలన్నారు. ఆ కారణంగా విధిస్తున్న చలాన్లను తగ్గించాలన్నారు. క్యాబ్ సర్వీసులో ఉన్న ప్రతి డ్రైవర్ కు ప్రమాద బీమా కల్పించాలని కూడా కోరారు. ఓలా, యూబర్ సంస్థల్లో డ్రైవర్ కు ఎలాంటి సమాచారం లేకుండా, ఎంక్వైరీ లేకుండా ఐడీలను బ్లాక్ చేయడం ఆపేయాలన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఓలా, యూబర్ కంపెనీలో మాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఓలా, యూబర్, ర్యాపిడో సంస్థలు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శ్రమ దోపిడీ చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆర్డీఓ చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్న ఇతర రాష్ట్రాల టాక్సీ ప్లేట్ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓలా, యూబర్, ర్యాపిడో సంస్థలలో సెక్టార్లలో ఉన్న వాహనాలను వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే చట్ట విరుద్ధంగా నడుస్తున్న బైక్ టాక్సీలలో వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్యాబ్ డ్రైవర్ వద్ద అయితే యాప్ సంస్థలు విధిస్తున్న ట్రాఫిక్ చలాన్లను తగ్గించాలన్నారు. ఆ కారణంగా విధిస్తున్న చలాన్లను తగ్గించాలన్నారు. క్యాబ్ సర్వీసులో ఉన్న ప్రతి డ్రైవర్ కు ప్రమాద బీమా కల్పించాలని కూడా కోరారు. ఓలా, యూబర్ సంస్థల్లో డ్రైవర్ కు ఎలాంటి సమాచారం లేకుండా, ఎంక్వైరీ లేకుండా ఐడీలను బ్లాక్ చేయడం ఆపేయాలన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఓలా, యూబర్ కంపెనీలో మాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ క్యాబ్ డ్రైవర్ల నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓలా, ఉబెర్, ర్యాపిడో సంస్థలు చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలి. కార్మికులపైన వారి యొక్క చిన్న చూపుతనాన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే బుకింగ్లతోటి మా బతుకులు మారతలేవు. ఈ రోజు మా బతుకులు మారాలంటే ప్రభుత్వం క్యాబ్లపైన నియంత్రణ చూపించాలి. ఏదైతే మా శ్రమ దోపిడీ ఉందో దాన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం ఏం చెప్తున్నాం అంటే, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలు హైదరాబాద్ లో విచ్చలవిడిగా కోకోలుగా తిరుగుతూ ఇక్కడున్న స్థానికంగా ఉండి పనిచేస్తున్న డ్రైవర్లకు అందరికీ ఈ యొక్క అన్యాయం చేస్తుంది. అన్యాయం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోవడం వల్ల అయితే వాళ్ళ ఆత్మహత్యలకు దారి తీస్తున్నారు. ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. పిల్లల పుస్తకాలు రైళ్లు పెట్టి మరియు వాళ్ళ యొక్క క్యాబ్లు కొనుక్కొని హైదరాబాద్ వచ్చి జీవనోపాధి కొనసాగిద్దామని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇక్కడ బుకింగులు లేక, వచ్చిన బుకింగ్లకు కమిషన్లు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక మా బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. ఈ కమిషన్లు తగ్గించాలి. సూర్యాపేట జిల్లాలో అధికారుల ఓవర్ యాక్షన్ మితిమీరిపోయింది. కల్లాల్లో ధాన్యం తీసేయాలని కూడా హుకుం జారీ చేశారు. మంత్రి హెలికాప్టర్ వస్తుంది, ధాన్యం తీసేయాలన్నారు. ఇప్పటికిప్పుడే ధాన్యం తీసేయాలని ఆదేశించారు. వీడియోలు తీసి ఏం చేస్తారు, ఏం చేయలేరు అంటూ దౌర్జన్యానికి దిగారు. మంత్రి ఉత్తమ్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దాం సార్. నిన్న అన్యాయం కాదా సార్? మిమ్మల్ని రిక్వెస్ట్ గానే మీ తోటి మాకు డేటా కాదు సార్, మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైట్. సూర్యాపేట జిల్లాలో అధికారుల ఓవర్ యాక్షన్ మితిమీరిపోయింది. కల్లాల్లో ధాన్యం తీసేయాలని కూడా హుకుం జారీ చేశారు. అయితే మంత్రి హెలికాప్టర్ వస్తుంది, ధాన్యం తీసేయాలన్నారు. ఇప్పటికిప్పుడే ధాన్యం తీసేయాలని కూడా ఆదేశించారు. వీడియోలు తీసేం చేస్తారు, ఏం చేయలేరంటూ దౌర్జన్యానికి దిగారు. మంత్రి ఉత్తమ్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సంబంధించి అంటే ముఖ్యంగా మంత్రుల పర్యటన విషయంలో మాత్రం టోటల్ గా హెలికాప్టర్ వాడటం మాత్రము ప్రజల్లో మాత్రము తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో
ఉత్తమ్ కుమార్ రెడ్డి గత 4 రోజులుగా కూడా హెలికాప్టర్ ని వాడుతూ తన యొక్క నియోజకవర్గానికి చేరుకొని వెళ్తున్న సందర్భంలో అయితే నెలకొంటూ ఉండడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో చూస్తే మాత్రమే కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే హెలికాప్టర్ వాడాడు. ఇప్పుడు ఇటీవల కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించేసి మంత్రులు తరచుగా వారంతటా వాళ్ళు హెలికాప్టర్ వాడుతూ వస్తున్న విషయం మాత్రము కూడా ప్రభుత్వ విమర్శలకు మాత్రం దారితీసిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే 3 రోజులుగా కూడా అంటే రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హుజూర్నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి భావించడం జరిగింది. ఇదే క్రమంలో సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించేసి అని చెప్పేసి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తరచుగా కూడా హెలికాప్టర్ ద్వారా హుజూర్నగర్ చేరుకున్న తర్వాత సభా స్థాయిని సందర్శించడము, అదేవిధంగా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ఈ రోజు కూడా నేరేడుచెర్ల ప్రాంతంలో అంటే మంత్రి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అనేది దాన్ని ఆపడం కోసం చెప్పి హెలిప్యాడ్ అనేది నేరేడుచెర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నేరేడుచెర్ల ప్రాంతంలో మంత్రి హెలికాప్టర్ వస్తుందని చెప్పేసి హెలిప్యాడ్ కోసం అని చెప్పేసి ఆ రైతులు ఎక్కడైతే ధాన్యం ఆరపోశారో ఆ యొక్క ప్రదేశాన్ని హెలిప్యాడ్ గా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో ఆ రైతులు అనేవారు అక్కడ మొత్తం కూడా ధాన్యాన్ని కట్ చేసిన తర్వాత ఆ యొక్క ఒడ్లను మొత్తం కూడా ఆ యొక్క ప్రదేశం మొత్తం ఆరపోస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మంత్రి హెలికాప్టర్ వస్తుంది కాబట్టి దీని ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నాము, మీ యొక్క ధాన్యాన్ని ఖాళీ చేయండి అని చెప్పేసి నేరేడుచెర్ల ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి అంటే ఆ యొక్క పొలానికి సంబంధించిన రైతులకు మాత్రం హుకుం జారీ చేశారు. ఇదే సందర్భంలో రైతులు మాత్రం ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేము మాకున్నటువంటి భూమిలో మేము ఈ యొక్క ధాన్యాన్ని ఆరబోస్తున్నాము, ఈ విధంగా మీరు సడన్ గా వచ్చేసి మంత్రి హెలికాప్టర్ వస్తుంది, హెలిప్యాడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము, మా ధాన్యాన్ని తీసేయండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు, మీరు ఏ విధంగా ఈ యొక్క ధాన్యాన్ని పక్కకు తరలించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ రైతులు మాత్రము స్థానిక ఎంఆర్ఓతో మాత్రము వాగ్వివాదానికి దిగే పరిస్థితి ఉంది. కాకపోతే ఎంఆర్ఓ ప్రోటోకాల్ ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ హెలిప్యాడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము దానికోసమే ఈ ప్రదేశాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు తక్షణమే ఈ యొక్క ధాన్యాన్ని ఇక్కడికి తరలించివేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఆ రైతులు చెప్తున్న విషయం ఏంటంటే మేము ఇప్పుడు ధాన్యాన్ని తరలించాలంటే మాకు దానికి సంబంధించిన కూలి వాళ్ళు కావాలి, అదేవిధంగా దానికోసం మేము పెద్ద మొత్తంలో కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి మేము ఈ విధంగా చేయడానికి వీల్లేదు. అయినా మా ప్రదేశంలో మీరు వచ్చి హుకుం జారీ చేయడం ఏంటి, ఎందుకంటే మేము ఆల్రెడీ ధాన్యం ఆరపోసుకున్నాం కాబట్టి ఆ ప్రదేశంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పరిస్థితి తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి కూడా రైతులు ఎంఆర్ఓతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి ఉంది. కాకపోతే ఎంఆర్ఓ మాత్రం ఈ విషయాన్ని మాత్రం రైతులకు నచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మీరు తక్షణమే తొలగించాలి, ఎందుకంటే హెలిప్యాడ్ కు ఇది అనుకూలమైన ప్రదేశం కాబట్టి ఈ యొక్క ప్రదేశాన్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు కలిసి ధాన్యాన్ని ఖాళీ చేయాలని చెప్పి కూడా వాళ్ళకు చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే రైతులు చెప్తున్నారు, సో మేము ఈ విధంగా ఒక్కసారి మీరు వచ్చేసి ఈ ధాన్యాన్ని పక్కకు తొలగించాలంటే మాత్రం మాకు ఇబ్బందికరం అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా ఎంఆర్ఓతో మాత్రం వాగ్వివాదానికి దిగిన పరిస్థితి ఉంది. కాకపోతే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాటు మేము చేస్తాము అని చెప్పేసి రైతులకు మాత్రం ఎంఆర్ఓ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో ఎంఆర్ఓ అదేవిధంగా తన సపోర్ట్ గా వచ్చినటువంటి కొంతమంది పోలీస్ సిబ్బందులు కూడా రైతులు ఎప్పుడైతే వాగ్వివాదం దిగారో అతని కొత్త కూడా వీడియోస్ తీసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఎంఆర్ఓ కూడా కొంత పరుష పద్ధతులను కూడా ఉపయోగించారు. మీరు వీడియోస్ తీసుకోండి, ఏమైనా చేసుకోండి, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీరు తప్పనిసరిగా ఖాళీ చేయాల్సింది అని చెప్పేసి కూడా రైతులకు మాత్రం బెదిరింపులు గుర్తించిన పరిస్థితి ఉంది. కాకపోతే రైతులు మాత్రం ఈ విషయం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మంత్రుల పర్యటన కోసం అని చెప్పేసి మా యొక్క పండించినటువంటి ధాన్యాన్ని పక్కకు తరలించాలని చెప్పేసి ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ మేము పంటలు పండించడానికి ఎన్నో రకాలుగా శ్రమపడటం జరిగింది. సో ఈ విధంగా ధాన్యాన్ని ఆరపోసుకొని అమ్ముకున్నామని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ విధంగా చేయడం వల్ల మాత్రం మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి కూడా రైతులు మాత్రం ఎంఆర్ఓ చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం మీరు తప్పనిసరిగా ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన కాబట్టి మీరు ఖాళీ చేయాల్సిందని చెప్పేసి కూడా ఎంఆర్ఓ చెప్పిన పరిస్థితి ఉంది. దీనిపై ఈ విషయం పట్ల సర్వత్రా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే మాత్రము ఈ విధంగా కేవలం ముఖ్యమంత్రి పర్యటనలో హెలికాప్టర్ ఉపయోగించారు తప్ప ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్తారన్నారు.
తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచానన్న బాబు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ అని ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టారన్నారు. టీడీపీ ఒక సంచలనం, రాజకీయ అవసరం అన్నారు. టీడీపీకి తాను టీం లీడర్ని మాత్రమేనని, మనం వారసులం మాత్రమే కానీ పెత్తందారులము కాదన్నారు. టీడీపీని లేకుండా చేస్తామని కూడా చాలా మంది చెప్పారు, కానీ వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారన్నారు చంద్రబాబు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి పదవులు వస్తాయన్నారు. 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశామన్న బాబు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని, గుప్తల కాలం స్వర్ణయుగం అంటారు. అలాగే టీడీపీది స్వర్ణయుగం అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. కొంతమంది బాత్రూంలో జారిపడ్డారన్నారు. మరో 40 ఏళ్లు టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు లోకేష్. అయితే గల్లీ రాజకీయాలు చూసాం, ఢిల్లీ రాజకీయాలు శాసించామన్నారు. క్లైమర్ మ్యాక్స్ కే భయపడలేదు, కామన్ పీస్లకు భయపడతామా అన్నారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు టీడీపీదేనని చెప్పారు. 3 పర్యాయాలకు మించి ఒకే పదవిలో ఉన్నవారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని, తనతోనే మార్పు మొదలు కావాలన్నారు లోకేష్. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను.